అందరికీ నమస్కారం. ఫిబొనాచీతో ఇంకొక అల్టిమేట్ స్ట్రాటజీ చూద్దాం ఫర్ బిగినర్స్. ఎవరైనా యూజ్ చేయొచ్చు. మనకి ఎలా వర్కౌట్ అవుతుందో ఒకసారి చెక్ చేసి చూపిస్తాను చూడండి. చాలా సింపుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. బ్యాంక్ నిఫ్టీలో ఉన్నాను ప్రజెంట్. డే క్యాండిల్ క్లిక్ చేశాను, ఇవన్నీ తీసేస్తున్నా. 1 సెకండ్. డే క్లిక్ చేశాను. ఈరోజే లైవ్ చూద్దాం ఒకసారి. ఈరోజు మనం ముందు రోజు క్యాండిల్కి ఫిబొనాచి హై టు లో, లో టు హై 2 సార్లు అప్లై చేశాం. ఓకే, అప్లై చేసిన తర్వాత మనం ఈరోజు నిన్నటి క్యాండిల్కి హైలోకి హై టు లో 1, లో టు హై సెకండ్ 1. ఓకే, ఇప్పుడు స్ట్రాటజీ ఏంటో లోపలికి వెళ్ళాక చెప్తాను. ఇప్పుడు 28 ఏప్రిల్ మండే ఓపెన్ అయింది కదా ఈరోజు. నేను ఫ్రైడే 25కి వేసాను ఫిబొనాచి. ఇప్పుడు 28కి వెళ్తున్నాను 15 మినిట్స్. ఫిబొనాచి ఇది డిఫాల్ట్ ఫ్రెండ్స్, ఇది డిఫాల్ట్గా తీసుకున్నాను. నేను ఎలాంటి చేంజెస్ చేయలేదు. ఓకే, ఇప్పుడు 28లో ఏం జరుగుతుందో చూడండి ఒకసారి. అప్ సైడ్ ఉండాలా, డౌన్ సైడ్ ఉండాలా కూడా తెలిసిపోతుందని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు చూడండి, ఈ గోల్డెన్ క్రాస్ ఓవర్ తెలుసు కదా అందరికీ. 0.5, 0.618 లెవెల్స్. ఈ లెవెల్స్, ఈ మధ్యలో వచ్చిన లెవెల్స్ ఏవైతే ఉన్నాయో ఇది దాటి పైన ఉంటే మార్కెట్ అప్ సైడ్ ఉంటుందని మనం తెలుసుకుంటాం. ఈ లెవెల్ దాటి కిందికి వస్తే, బిఫోర్ డే కంటే కిందికి వస్తే డౌన్ మూమెంట్ వెళ్తుందని అనుకుంటున్నాం. ఓకే, అలాగే ఇది టార్గెట్స్ని కూడా ఎంతవరకు ఇస్తుంది అనేది మనకి ఈజీగా క్యాచ్ చేయొచ్చు. టార్గెట్స్ ఏ రేంజ్లో ఉంటాయి, తక్కువ రేంజ్, నేరో రేంజ్ ఉన్నప్పుడు ఒక లెవెల్ ఉంటుంది, బిగ్ రేంజ్ ఉన్నప్పుడు టార్గెట్స్ కూడా బిగ్ రేంజ్ ఉంటుంది. అలాగే నిన్నటి క్యాండిల్ చూడండి. నిన్నటి క్యాండిల్ ఏం చేసింది, దాదాపుగా ఒక 1100 పాయింట్స్, 1150, 1200 పాయింట్స్ నియర్ బ్యాంక్ నిఫ్టీ హై టు లో క్రియేట్ చేసింది. అయితే ఈరోజు మనకి టార్గెట్ ఎలా, మరి ఎంతవరకు వెళ్తుంది అనేది ఇప్పుడు ఇక్కడ చూడండి లైవ్లో. ఇప్పుడు దీనిపైన ఉంటే ఈ 0.5 గోల్డెన్ రేషియో పైన ఉంటే అప్ సైడ్ అని అనుకుంటున్నాం కదా. ఈ పైన సస్టైన్ అవుతుంది. ఓకే, ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ ఇచ్చింది. ఓకే, ఈ బుల్లిష్ క్యాండిల్ పైన మనకి సస్టైన్ అయ్యింది, కూడా సస్టైన్ అవుతుంది. 9:30 టు దాదాపుగా 12:15 వరకు సస్టైన్ అయింది. ఈ సస్టైన్ అయినంత ఇంతలోపుగా మనం ఎటువంటి ఎంట్రీలు తీసుకున్నా స్టాప్ లాస్ కొట్టే ఛాన్స్ ఉంటుంది ఖచ్చితంగా. ఇక్కడ ఎంట్రీ తీసుకొని, ఇంకొక సింపుల్ లాజిక్ ఏంటంటే, దీనిపైన ఎంట్రీ తీసుకొని మనకి టార్గెట్, ఫస్ట్ టార్గెట్ వచ్చి ఇది ఫస్ట్ టార్గెట్ అవుతుంది. నిన్నటి హై ఫస్ట్ టార్గెట్ అవుతుంది. మళ్ళీ చూడండి, ఫిబొనాచిలో ఇది 1.618 ఈ లెవెల్ చూపిస్తుంది కదా, ఇది సెకండ్ టార్గెట్ అవుతుంది ఈరోజు. ఓకే, ఈరోజు వెళ్తుందా వెళ్ళదా అనేది తర్వాత విషయం, కానీ సెకండ్ టార్గెట్ రీచ్ మాత్రం ఖచ్చితంగా అవ్వాల్సిందే. ఆ తర్వాత సెకండ్ టార్గెట్ 2.618, ఆ తర్వాత 3.618. ఈ లెవెల్స్ని రీచ్ చేస్తుంది ఖచ్చితంగా. కాకపోతే అది ప్రైస్ యాక్షన్ ప్రకారం మళ్ళీ ఈ లెవెల్కి వెళ్ళి మళ్ళీ సస్టైన్ అయ్యి మళ్ళీ ఒక ప్రైస్ యాక్షన్ క్రియేట్ చేసి మళ్ళీ ఈ లెవెల్కి సపోర్ట్ తీసుకొని ఎగరొచ్చు. లేదంటే ఇక్కడే క్యాండిల్స్ని బట్టి స్ట్రాంగ్ క్యాండిల్ ఉంది కనుక ఇక్కడ ఈ క్యాండిల్ దాటి కిందికి రాలేదు. ఇక్కడే ప్రైస్ యాక్షన్ ఎలా క్రియేట్ చేసింది ఒకసారి అది కూడా అబ్జర్వ్ చేద్దాం. చూడండి, ఇది ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ స్ట్రాంగ్ క్యాండిల్ పడింది. ఆ తర్వాత క్యాండిల్ కూడా దానిపైన క్లోజ్ అయింది. ఓకే, క్లోజ్ అయిన వెంటనే మనం ఆర్డరు, అదే బిగినర్స్ ఏంటంటే ఆర్డర్ తీసుకొని మనం వదిలేద్దాం, మనకి టార్గెట్ తొందరగా రీచ్ అవుతుంది అని తొందరగా ఎంట్రీలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఎగ్జిట్ కావడం కూడా జరుగుతుంది. ఇప్పుడు తీసుకోగానే మనం పైకి వెళ్ళగానే తీసుకుంటాం, అది కిందికి వచ్చేసింది. ఈ 2 క్యాండిల్స్ కనపడతాయి. ఈ 2 క్యాండిల్స్ తోటే మనకి మనం తీసుకున్న ఎంట్రీకి లో వచ్చేసి ఇంకొక 5-10 పాయింట్స్ కిందికి కూడా వెళ్ళిపోతుంది. అంతా వాల్టైల్గా క్రియేట్ చేస్తుంది. మరి అది ఎక్కడో దూరంగా స్ట్రైక్ ప్రైస్ మనం సెలెక్ట్ చేసుకుంటే ఇంకా అది టూ మచ్ డేంజర్గా ఉంటుంది. ఓకే,
అది రోజు చేసే వాళ్ళకి అర్థమవుతుంది, అబ్జర్వ్ చేసే వాళ్ళకి అర్థమవుతుంది. రోజు మార్కెట్ ఎలా సస్టైన్ అవుతుంది, ఎలా క్రియేట్ చేసుకుంటూ వెళ్తుందని అబ్జర్వ్ చేసే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా అర్థమవుతుంది. అదే కొన్నేళ్ళ వరకు తర్వాత ఎక్స్పీరియన్స్ కూడా క్రియేట్ అవుతుంది, ఎక్స్పీరియన్స్ వస్తుంది ఆటోమేటిక్గా. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఎక్కడ ఎంట్రీ తీసుకుంటామంటే మనం చూడండి, ఇది ఫస్ట్ 15 మినిట్స్ హై. ఈ హైకి నేను మార్క్ చేసుకున్నాను. నేను మళ్ళీ ఏం చేస్తానంటే నా ఫార్ములా చెప్తున్నాను, నేను 3 మినిట్స్లోకి వెళ్తాను. 3 మినిట్స్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎక్కడ రెడ్ క్యాండిల్ పైన గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అవుతుందో నేను వెయిట్ చేస్తాను. లేదంటే ప్రైస్ యాక్షన్ ప్రకారం ఏదైనా పియర్సింగ్ క్యాండిల్ కానీ, బాటమ్ క్యాండిల్ కానీ, డోజీ కానీ, ఇన్వర్టెడ్ హ్యామర్ కానీ, ఒక 5-6 రకాలుగా బుల్లిష్ అండ్ బెరిష్ ప్యాటర్న్స్ నేను యూజ్ చేస్తాను. వాటి ప్రకారంగా నేను చూసుకుంటాను. ఓకే, ఆ రకంగా ఇక్కడ చూద్దాం ఒకసారి. ఇక్కడ 15 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ అయింది. ఒకసారి అది కూడా మళ్ళీ చూద్దాము, ఎక్కడ క్లోజ్ అయింది, ఎక్కడ వరకు చూడండి ఒకసారి. ఇక్కడ 15 మినిట్స్ క్యాండిల్ ఇది క్లోజ్ అయింది, ఇది నెక్స్ట్ క్యాండిల్. ఓకే, ఈ నెక్స్ట్ క్యాండిల్ తర్వాత మనం ఎంట్రీ ప్లాన్ చేస్తాం. ఓకే, ఇది చూడండి, ఇది మన నెక్స్ట్ క్యాండిల్. ఈ నెక్స్ట్ క్యాండిల్ పడంగానే మనం ఎంట్రీ తీసుకుంటామా? తీసుకోము. ఆ తర్వాత మళ్ళీ ఎక్కడికి మన లైన్ వరకు వచ్చి వెళుతుందో దాన్ని మళ్ళీ అబ్జర్వ్ చేస్తే మనకి ఎంట్రీ దొరకడానికి 100% పాసిబిలిటీ ఉంటుంది. ఓకే, ఇది అసలు స్ట్రాటజీ. ఎవరైనా యూజ్ చేయాల్సిన పద్ధతి ఇది. ఈ పద్ధతులు యూజ్ చేసిన వాళ్ళు మాత్రం సక్సెస్ అవుతారు. లేదంటే తొందరగా ఎంట్రీలు తీసుకున్న వాళ్ళు అసలు సక్సెస్ కావడానికి ఛాన్స్ ఉండదు. అది ఇంకా మన మైండ్ని, మన సైకాలజీని దెబ్బతీసే విధంగా ఉంటుంది. ఎక్కడ ఎంట్రీ తీసుకున్నా కూడా అది అబ్జర్వ్ చేయండి, అబ్జర్వ్ చేస్తే వచ్చేస్తుంది. ఓకే, ఇది ఏం చేసింది, మన లెవెల్కి ఇది టచ్ చేసింది. ఇది టచ్ చేసిన తర్వాత మళ్ళీ ఏమైంది, మళ్ళీ పైకి వెళ్ళిపోయింది. పైకి వెళ్ళిపోయినప్పుడు మనం ఎంట్రీ తీసుకొని నియర్ బై మళ్ళీ మన లోకి వచ్చింది. ఈ లోకి ఎలా ఎంట్రీ ప్లాన్ చేస్తాం అనేది చూడండి. ఇక్కడ కూడా నేను మళ్ళీ ఫిబొనాచి చేసేసాను. ఈ లోటు ఇక్కడ హై, లాస్ట్ హై ఏందో ఈ హైకి మళ్ళీ నేను ఫిబొనాచి చేసేస్తాను, లో టు హై. ఓకే, ఈ లో టు హైలో మళ్ళీ గోల్డెన్ రేషియో, ఈ గోల్డెన్ రేషియో చేంజ్ అయింది చూడండి ఇక్కడ. అలాగే నేను ఈ LSMA సింపుల్ స్మూత్ మూవింగ్ యావరేజ్ అని ఉంటుంది, దీన్ని డిఫాల్ట్గా కాకుండా దీన్ని 25 పెట్టాను. ఈ 25 లెవెల్ పైన మనకి క్రాస్ అయితే ఎంట్రీ పర్ఫెక్ట్ ఎంట్రీ. అలాగా కాకుండా కూడా మళ్ళీ ఎంట్రీ వేరే విధంగా కూడా తీసుకోవచ్చు. ఎలాగ తీసుకోవచ్చు అంటే నేను ఒక్కోసారి ఏం చేస్తానంటే ఈ లో టు హై మాత్రమే ఫిబొనాచి చేస్తాను. ఓకే, ఇంకో విధంగా చూపిస్తాను చూడండి. ఈ మనకు టచ్ చేసిన క్యాండిల్గా ఈ టచ్ చేసిన క్యాండిల్కి హై టు లో వేస్తాను, రివర్స్లో వేస్తాను. రివర్స్లో వేసినప్పుడు మనకి ఇక్కడ గోల్డెన్ రేషియో మనకి ఇక్కడ ఉంది. ఈ గోల్డెన్ రేషియో కింద క్లోజ్ కాలేదు, పైననే క్లోజ్ అయింది. ఈ పైన క్లోజ్ అయిన వెంటనే నేను ఏం చేస్తానంటే ఈ రెడ్ క్యాండిల్ పైన ఎంట్రీ పెట్టి ఈ కింద స్టాప్ లాస్ పెట్టేస్తాను. ఇది అప్పుడు నాకు ఇది మళ్ళీ ఇక్కడ ఫస్ట్ సెకండ్ టార్గెట్స్ చూడండి ఎలా ఉంటాయో. ఇక్కడ ఇది ఈ హై ఫస్ట్ టార్గెట్ అవుతుంది. ఇక్కడ కొద్దిగా కన్ఫ్యూజింగ్ ఉంది కదా, ఇది తీసేస్తాను చూడండి. ఇప్పుడు ముందున వేసిన ఇది తీసేస్తున్నాను, ఈ లెవెల్స్. ఓకే, ఈ లెవెల్స్ ప్రకారం మళ్ళీ ఈ ఫస్ట్ హై మనకి ఫస్ట్ టార్గెట్ అవుతుంది. హై క్రియేట్ చేసిన ఫస్ట్ టార్గెట్ అవుతుంది. ఆ తర్వాత 3 సెకండ్ టార్గెట్ అవుతుంది, 4, 5 థర్డ్ టార్గెట్ అవుతుంది. ఇది ఎందాక చెప్పింది ఏంటంటే ఇది లాంగ్ టర్మ్. లాంగ్ అంటే ఈరోజు కావచ్చు, రేపు కావచ్చు. ఫస్ట్ ముందు చెప్తున్నాం కదా, అదే విధంగా అన్నమాట. ఎందుకంటే డైరెక్ట్ ఈరోజే వెళ్ళిపోతుందంటే వెళ్ళే కదా అని మళ్ళీ క్వశ్చన్ చేస్తారు. అది కాదు, అలా కాదు. డైరెక్ట్ అలాగే వెళ్ళిపోదు కదా మార్కెట్, కిందికి వచ్చి పైకి వచ్చి వెళ్ళాలి కదా, అదే అనమాట. ఇది ఈరోజు ఇక్కడి వరకే నా హై. ఇప్పుడు అర్థమైంది కదా, ఈరోజు హై ఎంత క్రియేట్ చేస్తున్నానని. ఇక్కడి వరకే నా హై. ఇక్కడ క్రియేట్ చేసిన తర్వాత నేను క్లోజ్ చేసుకుంటాను. ఆ తర్వాత మళ్ళీ పైకి వెళ్ళినా కూడా నేను అక్కడ ఉండడానికి మనకి ఛాన్స్ ఉండదు. ఒకవేళ సడన్గా వచ్చి మళ్ళీ స్టాప్ లాస్ కొట్టే ఛాన్స్ కూడా ఉంటుంది. అది ఓకే. ఈ రకంగా మనం డే బిఫోరే మన క్యాండిల్కి రేపటి క్యాండిల్ కోసం బుల్లిష్గా ఉండాలా, బేరిష్గా ఉండాలా మనం ఫిబొనాచి ద్వారా తీసుకోవచ్చు. ఒకసారి ఏదైతే ఈ ఫిబొనాచి టూల్ తోటి మనం బుల్లిష్ బేరిష్ ముందే సైకాలజీని క్రియేట్ చేసుకోవడానికి చూస్తున్నామో, ఈ వీడియో చేసామో, ఈ వీడియో ఎలా ఉందో
కామెంట్లో చెప్పండి. ఆ తర్వాత ఏమైనా డౌట్స్ ఉంటే కూడా అడగండి. ఇక నుంచి కొంచెం స్పీడ్గా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను వీడియోస్. మీరు కూడా బూస్టప్ ఇస్తే, సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఇంకా స్పీడ్గా నేను వర్క్ చేయడానికి కొంచెం మైండ్ కూడా ఫ్రెష్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. అందరూ లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఏమైనా అర్థమైనా మీరు కామెంట్ చేసినా నేను కూడా అర్థం చేసుకోగలుగుతాను. షేర్ చేస్తే మరింత నా ఛానల్కి ఇంకా ఉపయోగపడిన వాళ్ళు అవుతారు. ఓకే, అందరికీ థ్యాంక్ యూ.